అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ వికలాంగులకు ఇచ్చిన అన్ని హామీలను వెంటనే అమలు చేయాలని, లేని పక్షంలో వికారాబాద్ నుండే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంటిబాట పట్టించడమే లక్ష్యంగా తమ పోరాటాలను రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేస్తామని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆదివారం వికారాబాద్లోని స్థానిక అంబేద్కర్ భవన్లో జరిగిన సంఘం వికారాబాద్ జిల్లా నూతన అధ్యక్షుడు పోతురాజు సుధీర్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ తొలుత సంఘం జిల్లా అధ్యక్షుడు పోతరాజు సుధీర్తో కలిసి ప్రమాణ స్వీకారం చేయించి శుభాకాంక్షలు తెలిపి శాలువాలతో ఘనంగా సన్మానించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ వికలాంగులకు ఇచ్చిన అన్ని హామీలను వెంటనే అమలు చేయాలని, లేని పక్షంలో వికారాబాద్ నుంచే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంటిబాట పట్టించడమే లక్ష్యంగా తమ పోరాటాలను రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేస్తామని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆదివారం వికారాబాద్లోని స్థానిక అంబేద్కర్ భవన్లో జరిగిన సంఘం వికారాబాద్ జిల్లా నూతన అధ్యక్షుడు పోతురాజు సుధీర్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ తొలుత సంఘం జిల్లా అధ్యక్షుడు పోతరాజు సుధీర్తో ప్రమాణ స్వీకారం చేయించి శుభాకాంక్షలు తెలిపి శాలువాలతో ఘనంగా సన్మానించిన అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్ మాట్లాడుతూ, అసెంబ్లీ ఎన్నికల సమయంలో నాడు పిసిసి అధ్యక్షుని హోదాలో తెలంగాణ రాష్ట్రంలో తమ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అదే నెల నుంచి వికలాంగుల పెన్షన్ 6,000కు పెంచుతామని, రాష్ట్రంలో ఉన్న అన్ని ఆర్టీసీ బస్సుల్లో వికలాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని, కేంద్ర ప్రభుత్వం 2016 వికలాంగుల రక్షణ కోసం తీసుకొచ్చిన వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని తెలంగాణలో సమర్థవంతంగా అమలు చేస్తామని, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని, ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలలో తమ ప్రభుత్వాల హయాంలో వికలాంగులకు స్థానిక సంస్థలు ఎన్నికలలో ప్రత్యేక రిజర్వేషన్ కల్పించిన మాదిరిగానే తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలలోనూ వికలాంగులకు ప్రత్యేక రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న నాటి పిసిసి అధ్యక్షుడు, ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి దాదాపు 3 సంవత్సరాలు కావస్తున్నా నేటికి వికలాంగులకు ఇచ్చిన హామీలలో ఏ ఒక్క హామీని నెరవేర్చని తీరు బాధాకరమని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే తమ తీరు మార్చుకొని వికలాంగుల సమస్యల పట్ల నిర్లక్ష్య ధోరణిని విననాడి అసెంబ్లీ ఎన్నికల సమయంలో వికలాంగులకు ఇచ్చిన హామీ మేరకు వికలాంగులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వికారాబాద్ ఎమ్మెల్యే, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ వికలాంగుల పట్ల చూపుతున్న వివక్షపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో సంఘం జిల్లా నాయకులు ఊరడి హనుమంతు అధ్యక్షతన జరిగిన ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో సంఘం జిల్లా నాయకులు ఆనం గణేషు, ఎం చుక్కయ్య, జానీ, మహేష్, అర్జున్, బాలరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి వికారాబాద్ జిల్లా అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి పోతురాజు సుధీర్ గారికి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈ రాష్ట్రంలో మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అదే నెల నుంచి వికలాంగుల పెన్షన్ అన్నింటినీ కూడా 6,000 రూపాయలు చేస్తామని చెప్పేసి, అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వికలాంగులందరికీ కూడా ఆర్టీసీలో 100% ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని చెప్పేసి, అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలన్నింటినీ కూడా భర్తీ చేస్తామని చెప్పేసి, ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల సమాజం మీద దాడులు పెరిగిపోతున్నాయి. మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తామని, అదేవిధంగా గత ప్రభుత్వం వికలాంగుల సంక్షేమ శాఖలో, మహిళా శిశు సంక్షేమ శాఖలో మరి విలీనం చేసింది. దాన్ని ప్రత్యేకమైనటువంటి శాఖగా మేము గుర్తించి వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా గుర్తిస్తామని, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి వికలాంగులకు కూడా
జనాభా తమాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి ప్రస్తుతం మన రాష్ట్ర ముఖ్యమంత్రి నాటి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ ఎన్నికల సమయంలో అనేక బహిరంగ సభల్లో అనేక వేదికల్లో చెప్పడంతో పాటు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అభయాస్తం ఎన్నికల మేనిఫెస్టోలో 29 అంశాల్లో పేర్కొన్నారు. ఇవాళ వికారాబాద్ గడ్డ నుంచి ఈ పోతురాజు సుధీర్ గారి ప్రమాణ స్వీకారోత్సవం వేదిక నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు హామీ నుంచి దాదాపు 3 ఏళ్ల పరిపాలన పూర్తిగా వస్తున్నది. వికలాంగుల సమాజానికి ఇచ్చినటువంటి హామీలలో ఒక్కటంటే ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా 3 ఏళ్ల నుంచి వికలాంగుల సమాజం పట్ల వివక్ష ప్రదర్శిస్తూ వికలాంగుల పట్ల చిన్న చూపు చూస్తున్నటువంటి మీ యొక్క ప్రభుత్వ తీరును ఎండగడుతూ ఈ వికారాబాద్ గడ్డ నుంచి ఈ ప్రమాణ స్వీకారోత్సవ వేదిక నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంటి బాట పట్టించడమే లక్ష్యంగా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి వికారాబాద్ నుంచి తన యొక్క ఉద్యమ కార్యాచరణను పోతురాజు సుధీర్ గారి ప్రమాణ స్వీకారోత్సవ సభ నుంచి సన్నద్ధమవుతుందని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలియజేస్తున్నాం. ఇవాళ వికలాంగుల సమాజాన్ని మేము పింఛన్లు పెంచుతామని చెప్పేసి, మేము ఆర్టీసీలో ఉచిత రవాణా ఇస్తామని చెప్పేసి, చట్టసభలలో వికలాంగులకు ప్రాతినిధ్యం ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇస్తే, అరే ముఖ్యమంత్రిగా పిసిసి అధ్యక్షుల హోదాలో ఈ రేవంత్ రెడ్డి గారు హామీలు ఇస్తున్నారు. ఒక్కసారి రేవంత్ రెడ్డి గారికి అవకాశం ఇస్తే మన బతుకులు మారుతాయి, మన జీవితాల్లో వెలుగులు నింపుతారేమనేటువంటి ఉద్దేశంతో గంప గుర్తుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వికలాంగుల సమాజం రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారికి ఓటేసి మరి గద్దెనెక్కిస్తే, ఇవాళ గద్దెనెక్కిన తర్వాత ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి కాగలిగినట్టు దానికి కారణం వికలాంగుల సమాజం అన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవ్వరు కూడా మర్చిపోవద్దు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పింఛన్దారుల ఓట్లతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇవాళ అధికారంలోకి వచ్చి 3 ఏళ్లు పూర్తయినా కానీ అరే ఎన్నికల ముందేమో పిసిసి అధ్యక్షుల హోదాలో అనేక బహిరంగ సభలో అనేక వేదికల్లో మేము అధికారంలోకి వస్తే అదే నుంచి 6,000 రూపాయలు పింఛన్ ఇస్తారని చెప్పినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఈ వికారాబాద్ గడ్డ నుంచి వికలాంగుల సమాజం ప్రశ్నిస్తుంది. అయా రేవంత్ రెడ్డి గారు ఎడిపోయిన 6,000 రూపాయలు కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీరు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 6,000 రూపాయలు ఇస్తున్నారో బకాయిలతో సుతా మా పింఛన్లు చెల్లించేంత వరకు ఈ ప్రభుత్వం మీద మా యొక్క పోరాటం ఆగబోదు. నువ్వు కనుక మా సమస్యలు పరిష్కరించకుంటే నిన్ను ఇంటి బాట పట్టించేది కూడా ఈ వికారాబాద్ నుంచి మా యొక్క ఉద్యమ కార్యాచరణ కూడా సిద్ధం చేస్తాం. ఇవాళ రేవంత్ రెడ్డి గారు చెప్పిండు, అరే ఈ రాష్ట్రంలో వికలాంగుల మీద దాడులు పెరిగిపోతున్నాయి, మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తామని చెప్పిండు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో సీనియర్ ఐఏఎస్ అధికారిగా ఉన్నటువంటి స్మితా సబర్వాల్ గారు వికలాంగులు సివిల్ సిబ్బందికి రారు, మెయిన్ సిబ్బందికి రారు అని చెప్పేసి వికలాంగుల సమాజాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనీసం ఆ మీద చర్యలు తీసుకోలేదు. అరే ఎన్నికల మేనిఫెస్టోలో మమ్మల్ని నమ్మబలికి మా ఓట్లు వేసుకొని గద్దెనెక్కి ఇవాళ ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి చలామణి అవుతూ నువ్వేం చెప్పినవయ్యా చట్టాన్ని అమలు చేస్తానని చెప్పేసి చట్టాన్ని అమలు చేయకుండా స్మితా సబర్వాల్ మీద చట్టాన్ని అమలు చేస్తానని చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎందుకు చర్యలు తీసుకోలేదని చెప్పేసి ఈ వికారాబాద్ గడ్డ నుంచి మా పోతురాజు సుధీర్ గారి ప్రమాణ స్వీకారోత్సవ సభ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము ప్రశ్నిస్తున్నాం. అరే రేవంత్ రెడ్డి గారు చెప్పి చట్టాన్ని అమలు చేస్తానని స్మితా సబర్వాల్ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదని వేదిక అడుగుతున్నది. అదేవిధంగా రాష్ట్ర వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ గారు ఉన్నారు. అరే వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రిగా అడ్లూరి లక్ష్మణ్ గారు బాధ్యతలు చేపట్టి దాదాపు 2 సంవత్సరాలు పూర్తిగా వస్తుందేమో. ఆయన బాధ్యతలు చేపట్టిన కాంచి అడ్లూరి లక్ష్మణ్ గారిని కూడా అడుగుతున్నాం, అయ్యా అడ్లూరి లక్ష్మణ్ గారు మీరు రాష్ట్ర మంత్రిగా వచ్చి వికలాంగులకు పొరగబెట్టింది, మీరు రాష్ట్ర మంత్రిగా కొనసాగండి కానీ ఆ వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి పదవికి మీరు రాజీనామా చేయాలని చెప్పేసి వికారాబాద్ గడ్డ వేదిక నుంచి డిమాండ్ చేస్తున్నారు. అరే ఒక్కటంటే ఒక్క హామీని అమలు చేయించలేకపోతే మా మహిళా సోదరులకు ఫ్రీ ఇచ్చినటువంటి మీ ప్రభుత్వం వికలాంగుల సమాజానికి వచ్చేసరికి అరే ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఉన్నప్పటి నుంచే 50% రాయితీతోనే ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రయాణం చేసినటువంటి చరిత్ర మాది. ఇవాళ మహిళా అమ్మలకు అక్కలకు చెల్లెలకు ఉచితం ఇచ్చి మాకు ఉచితం ఇవ్వకుండా మా పట్ల ఎందుకు వివక్ష ప్రదర్శిస్తున్నారు? రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గారు